సినిమా రంగంలో ప్రేమలు, పెళ్లిళ్ళు, రెండో పెళ్లి, విడాకులు, సహజీవనం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనే మాటలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు వెలుగులోకి రావడం, కొన్నాళ్లకు అది సద్దుమణగడం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది విషయంలో అది పోలీసుల వరకు, కోర్టు వరకు వెళ్లడం కూడా జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ కేసు సంచలనం సృష్టిస్తోంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య హైదరాబాద్లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో 12 సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న రాజ్ తరుణ్ మరో హీరోయిన్ మాల్వి మల్హోత్రా మోజులో పడి తనని వదిలి వెళ్లిపోయాడని, మాల్వి కుటుంబ సభ్యులు తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. అయితే రాజ్ తరుణ్ పై గతంలో కూడా ఓ యాక్సిడెంట్ కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా అతనిపై మరో కేసు నమోదు కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, సినిమా రంగంలోకి రాకముందు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అనుకోకుండానే ఉయ్యాల జంపాల చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో హీరోగా మంచి ఆఫర్స్ వచ్చాయి. కొన్ని సినిమాలు హిట్ అయినా ఎక్కువ శాతం ఫ్లాప్స్ రావడంతో అడపాదడపా సినిమాలు చేస్తున్నాడు. రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన లావణ్య పూర్తి వివరాలు తెలియజేస్తూ, అతను షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్న సమయంలోనే నాకు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచే మేం ప్రేమించుకుంటున్నాం. ఒకరోజు గుడిలో నాకు తాళి కట్టాడు. ఆ విషయాన్ని మా ఇద్దరి కుటుంబ సభ్యులకు చెప్పాము. వారి అంగీకారంతోనే మేము కలిసి ఉంటున్నాం. మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ మోజులో పడిన రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఈ విషయంలో మాల్వి కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. కావాలంటే డబ్బు ఇస్తాము, రాజును వదిలేయమని చెప్తున్నారు. నేను వినకపోవడంతో కావాలని నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించారు. వాస్తవానికి నాకు డ్రగ్స్తో ఎలాంటి సంబంధం లేదు. ఆ కేసులో నన్ను 45 రోజులు జైల్లో ఉంచారు. ఆ సమయంలో కూడా రాజ్ నన్ను సపోర్ట్ చేయలేదు. అతను నన్ను వదిలి వెళ్లిపోయి 3 నెలలు అవుతోంది. ఇప్పటి వరకు నా మొహం చూడలేదు. మాల్వి బ్రదర్ మాత్రం నన్ను బెదిరిస్తున్నాడు. మేం చెప్పినట్టు వినకపోతే నిన్ను చంపి బాడీని కూడా మాయం చేస్తామని భయపెడుతున్నాడు. అందుకే రాజ్పై, మాల్విపై, ఆమె బ్రదర్పై కూడా కేసు పెట్టాను. నా డిమాండ్ ఒకటే, నాకు రాజ్ కావాలి. అతనే నా ప్రపంచం. నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను అని వివరించారు లావణ్య.